మిత్రులారా, మళ్ళీ కొత్తగా కోవిడ్ కేసులు కూడా స్టార్ట్ అయ్యాయి. కోవిడ్ వల్ల మరణిస్తున్నట్లుగా కూడా ప్రభుత్వం కూడా అధికారికంగానే ప్రకటించింది. దానికి సంబంధించిన వార్తలు కూడా గత 2-3 రోజుల నుంచి వార్తాపత్రికల్లో, టీవీల్లో కూడా చూస్తూనే ఉన్నాం. మళ్ళీ 2020-21 నాటి భయానక పరిస్థితులు ఎక్కడ వస్తాయో అంటూ కూడా అందరూ భయపడుతున్నారు. మీరు గమనించారో లేదో, 2020-21 ఆ టైంలో కోవిడ్ ఉధృతంగా ఉన్న సమయంలో కోవిడ్ వచ్చిన వాళ్ళని కనీసం దగ్గరికి వెళ్ళి చూడడానికి కానీ, పలకరించడానికి కానీ ఆ సమయంలో ఎవరు కూడా ముందుకు రాలేదు. అదేవిధంగా కోవిడ్ వచ్చి హాస్పిటలైజ్ అయితే హాస్పిటల్ ఖర్చులు కూడా పెట్టుకోలేక ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడ్డామో ప్రతి ఒక్కరం కల్లారా ప్రత్యక్షంగా చూసాం. మళ్ళీ అటువంటి దారుణమైన పరిస్థితులు మన వరకు రాకుండా ఉండాలి అంటే మనం కానీ ముందుగా ప్రతి ఒక్కరికి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే, మన కుటుంబానికి సరిపడా ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కనుక మనం తీసుకుని ఉన్నట్లయితే, ఇప్పుడే రేపు అనుకోని సందర్భంలో మనకి కోవిడ్ వచ్చి మనం హాస్పిటలైజ్ అయినా సరే మనకున్నటువంటి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్తో చక్కగా వైద్యం చేయించుకొని మనం సేఫ్గా ఇంటికి తిరిగి రావచ్చు. సో ప్రతి ఒక్కరూ ముందే త్వరపడి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని మీకు, మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను, ఆర్థిక భరోసాను ముందుగానే కల్పించుకోండి. సో కాబట్టి మీకు, మీ కుటుంబానికి మంచి రక్షణ ఉండాలి అంటే ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇప్పుడే మీ కుటుంబాన్ని కాపాడుకోండి.